వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం చేస్తారంట? నూతన బలమును ఏం పొందుకుంటారంట? నూతన బలమును పొందుకుంటారు. నూతన బలము దేవుని నుంచి మాత్రమే వస్తుంది. హల్లెలూయా. నూతన బలము దేవుని నుంచి మాత్రమే వస్తుంది. ప్రియమైన సంగమా, ప్రియమైన సమాజమా, బలము అనేది దేవుడి నుంచి రావాలి. మన బలము రెండు రకాలుగా ఉంటుంది. మన బలము రెండు రకాలుగా ఉంటుంది. మన బలం అర్థమైందా? మన బలము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, మన బలము త్వరగా అలసి. రెండవది, దేవుని బలము ప్రతిరోజు నూతనమవుతుంది. హల్లెలూయా. మన బలము త్వరగా అలసిపోతుంది. మన బలము త్వరగా అలసిపోతుంది. కానీ దేవుని యొక్క బలము ప్రతిరోజు నూతనముగా ఉంటుంది.